బిజినెస్. అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టింది రే బుల్బుల్ పిట్ట. అసలు ఈ పాట ఎందుకు పాడుతుంది అనుకుంటున్నారా? ఈ స్కిట్ చూస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఈ రోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడడానికి. నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు? అమ్మా అట్లా కాదు నడవాల్సింది, ఇలా నడువు. అలా ఎలా వచ్చిద్దా అక్క? వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి. లేదు నేను అందగత్తెని నేను మందగత్తెని అంటే దౌడ దన్ దన్. నడు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం రెడీ అవ్వాలి. అన్న నడిచొస్తే మాస్ మాస్. ఏయ్రా బావా అన్న ఇన్ని కన్నలు రావాలంటే ఏం చేయాలన్నా? రోజు ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతారా? నాకు పిల్లల్ని ఇవ్వట్లేదని ఇద్దరు కలిపి ఒకేసారి పెళ్లి చూపులు అర్థమైందిరా? పెళ్లి చూపులో నేను చూసిన అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి నువ్వు చేసుకో. సరే అన్న. సరే పద వెళ్దాం. భాస్కర్ గారు చెప్పు డాక్టర్. మీ హెల్త్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను సార్. అన్ని బాగానే ఉన్నాయి. ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఏంటి? నువ్వు సంసారానికి పనికిరావా? సంసారానికి పనికిరావా? మరి ఇంత కన్నా ఏం చేసుకుంటావన్నా? నిమ్మకాయ జ్యూస్ చేసుకుంటాడు. నీకెందుకురా? అమ్మా నీ పెద్ద కొడుకు సంసారానికి పనికిరాడంట. చిన్న చిన్న క్యారెక్టర్లు చెప్తా ఇప్పుడు నీ సంగతి. ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తా అంటావు? బిర్యానీలు తెచ్చుకుంటావు, షవర్మాలు తెచ్చుకొని తింటావు. చిన్న క్యారెక్టర్ ఇస్తావా? చిన్న క్యారెక్టర్ ఇస్తావు. ఒక రోజంతా రిహార్సల్ చేస్తావు. దారుణం మేడం. పొద్దున్న రాగానే తిట్టిండు, అరే లేటు వస్తావా అని. ఈ క్యారెక్టర్ కి ఏం చేయమంటావు? పెళ్లి చేసుకో. సరే పదా. అత్తయ్య గారు అమ్మాయిలు పెళ్లి కొడుకులు వచ్చారమ్మా. అమ్మా నువ్వు ఈ పిల్లగాని చేసుకోమ్మా. నువ్వు ఈ పిల్లగాని చేసుకోమ్మా. వాడు ఎలా ఉన్నాడే ఎడ్డి మొకపోడు. నాకు వాడు అవసరం లేదు, నేను ఇతన్నే చేసుకుంటా. ఎందుకో తెలుసా? వాడికి జుట్టు తక్కువ, వీడికి జుట్టు ఎక్కువ. వాడికి బాడీ తక్కువ, వీడికి బాడీ ఎక్కువ. వామ్మో ఇది చెస్టా చాదర గట్ట. ఇది కండలా గోల్కొండల. వామ్మో దీని కింద నన్ను పెట్టి విసికేసింది అనుకో. అమ్మో అమ్మో. మీ కొండలు టచ్ చేయొచ్చా? అమ్మా షాక్ కొట్టింది. ఏమి లేకుండా షాక్ అట్టు కొట్టిందబ్బా. తాగేస్తున్నా రండి. ఎక్కడికి వస్తున్నావు? నా రూమ్ లోకి వెళ్తున్నాను అక్క. అవసరం లేదు, నువ్వు చిన్న రూమ్ తీసుకో, నేను పెద్ద రూమ్ తీసుకుంటా. అయినా ఇంతకీ మీది ఏ మంచమే? కట్టె మంచం అక్క. మేడం ఆఫ్టర్ ఆల్ కట్టె మంచం అంట. నేనైతే మా ఆయనకి ఇనుప మంచం తీసుకొచ్చిన. నేను ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టినా. అది ఈరోజు ఇరిగిపోద్ది. వర్ష ఈరోజు మన శోభనం. నేను వెళ్ళి మల్లెపూలు హల్వా తీసుకొస్తా, నువ్వు రెడీ అయ్యండు. ఏమండి ఇదిగో మన కోసం 400 మూర్ల మల్లెపూలు తీసుకురండి అండ్ పిస్తా తీసుకురండి. అందులో కొంచెం కాజు ఉండేలా చూసుకోండి. కొట్టేని ఎట్టుకుంటావా? అది కాదండి, మరి ఈ రోజు యుద్ధాలే. సన్నజాజి మల్లెపూలు అంటే మా ఆయన వచ్చి నన్ను అబ్బా ఏం చేస్తాడు. ఏ సింహం జింబాడి అంటే ఈ రోజు మినిమం ఉంటేదబ్బా. ఏమని నన్ను కొరికేయండి, నమిలేయండి. పెళ్లిలో ఎవడో దిష్టి పెట్టినట్టున్నాడు, కడుపు నొప్పి. ఏమండి ఈ రోజు వాయిదా వేద్దాం. సింగాన్ని ఆపాలని చూస్తున్నావు. మీరు రెస్ట్ తీసుకోండి ఈ రోజుకి. నువ్వు వెళ్ళి వస్తా. ఓకే అండి. అమ్మయ్య ఒక రోజు తప్పించుకున్నాను. ఇది బొట్టు చెరిపేసుకుందంటే ఇప్పుడు నేను ఏది చెరిపేసుకోకపోతే మా ఆయనకి అంటారు. చెల్లెమా బొట్టు చెరిగిందా? ఆఫ్టర్ బొట్టే చెరిగి, నాకైతే మొత్తం జుట్టే చెరిగి మా
ఆయన అసలు అయ్యో నేను చెప్పలేనబ్బా. ఏమే అన్నం పెట్టు. ఏం కూర? పప్పు. ఆ పప్పు గానికి పప్పు పెడుతున్నావు. మా ఆయన చూడు ఏమని ఇదిగో మునక్కాయలు పట్ట తినుర్రి. మొక్క మొక్కలు కోసుకుని తినాలి కదా. అన్ని పోతాయండి ఎనర్జీలు. కొరకండి కొరకండి. వీళ్ళతో మనకెందుకు, మనకి రెండో రోజు. అయ్యో ఏమైందయ్యా? నడుము పట్టేసింది. ఏమండి ఈ రోజు రెండవ రోజండి. ఎన్నో ఆశలు పెట్టుకొని దోశలు వేసుకొని కూర్చున్నానండి ఇక్కడ. పర్లేదండి ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి. రేపు ఓకేనా? ఇది బొట్టు చెరిపేసుకుంది, జుట్టు చెరిపేసుకుంది. ఇప్పుడు నేనేం చెరిపేసుకోకపోతే మళ్ళీ మాట వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి. అయ్యో ఏమైందక్క? మా ఆయనే పూలతో పాటు నన్ను కూడా నలిపేశాడే. యాండి ఏంటి ఈరోజు మూడో నైట్ కదా? అమ్మ వచ్చేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉండాలంటే సీను చెరుకు మిషన్ లో నుంచి చెరుకు వస్తుంది కదా, పిప్పి పిప్పి. నేను అట్లా పిప్పి 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 అయిపోవాలండి. ఎందుకండి? ఈ రోజు మా తాత చచ్చిపోయిన రోజు. అయ్యో పర్లేదు, తాత చనిపోయిన రోజు కాబట్టి ఈ రోజు వాయిదా వేసి రేపు ఈ కండలకు పని చేద్దాం. సరేనా? చెప్తాం. ఇది వాంతి చేసుకుంది. ఇప్పుడు నేను చేసుకోకపోతే నేను ఒక స్టెప్ డౌనా? ఒక్క నిమిషం. ఎవరు? ఆ పాపరా. ఇమ్మో ఏంటి? నీలేమన్నా లోపం ఉందా? నాలో ఎందుకు లోపం ఉంటది? మరి అప్పుడే మా అక్కకి ఎలా పిల్లడు పుట్టాడు, నాకు ఇంకా పుట్టలేదు. 3 రోజులు పిల్లడు పుట్టడం ఏంటి? ఎలా పుడతాడు? నీలాగా తుతుంబ కాదు మాయనే. కొండలు కొండలు మధ్యలో వలివేసి అమ్మా పోయింది. నీకేమన్నా పిచ్చా? వాడికి కొడుకు పుట్టడం ఏంటి? అసలు మ్యాటరే లేదు. ఇది మీరు నాకు చెప్పాలనే ఇంత నాటకం చేసా ఇప్పటిదాకా. రే ఒక మాట, మీ అన్నకి మ్యాటర్ లేదని తెలిసాక కూడా నన్ను చేశారా? రే మీలాంటి వాళ్ళని ఊరికే వదలని రా. ముందు ఆ జింబాడి గారిని పిలిచి వాళ్ళంతా చూడు. మిస్టర్ సింగం, రాత్రికి 20 కేజీలు బాదం పప్పు, 10 కేజీలు పిస్తా. ఎక్కడ పెట్టుకోమంటావు? ఫిట్ గా ఉంటే బాగుంటుంది కదా. నట్టుగాలకు ఫిట్ ఎందుకు? తెలిసిపోయిందా? ఎదవా, నీకు ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? రే ఇంకొకసారి నాకు కనిపించావనుకో కండలు పగిలేలా కొడతా. నీ కండ పోరా. నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. వన్ వుమన్ షో ఫైమా, వన్ వుమన్ షో. రోజా గారు ఏమంటారు? భాస్కర్ అసలు ఎలా నవ్వానంటే నాకు 2 చెంపలు నొప్పి వచ్చేసాయి. చాలా బాగుంది అసలు. ఫైమా ఎక్స్ట్రాడినరీగా చేసావు. మనో గారు ఎంత హ్యాపీ ఉన్నారు ఈ స్కిట్ చూసిన తర్వాత కనుక్కుందాం. మనో గారు ఫెంటాస్టిక్. అసలు ఫైమా ఒంటి చేత్తో నడిపించేసింది. భాస్కర్ సూపర్. అండ్ వీళ్ళిద్దరు మన దగ్గర ఒకటి చెప్తారు, చేసేది ఒకటి. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు చెప్పు? ఎక్కడికి వెళ్ళారు? ఇటు రండి. మేము ఎక్కడికి వెళ్ళలేదు. మేము అవునా? మరి ఈ ఫోటో ఎక్కడో కార్లో ఇద్దరు షికారులు చేస్తున్నట్టు. అది స్కిట్ ప్రాక్టీస్ కోసం. స్కిట్ అంతా పర్ఫార్మ్ చేయాల్సింది ఫైమా. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు కార్లో? జస్ట్ నార్మల్ కూర్చొని ముచ్చట చెప్పాను అంతే. వర్ష అయితే అప్పుడప్పుడన్నా ఒప్పుకుంటుంది, లేదండి అతను మంచోడండి, అందం ముఖ్యం కాదు మనసుకు ముఖ్యం అని. అప్పుడు నువ్వేమో ఇట్టా ఇట్టా. ఈ
మధ్య మ్యాచింగ్ డ్రెస్సులు కూడా ఆ లంగా కూడా మిగలంగా గుట్టించిందంటే మ్యాచింగ్ డ్రెస్సులు కూడా వేస్తున్నారు. ఏంటి వర్ష? నేను షూట్ లో ఉన్నాను. సో అక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అయింది అనమాట. ఫోన్ చేశాడు. హలో అంటే నేను హలో అనగానేనా తెలిసిపోయిందా? ఫీలింగ్ తెలిసిపోయిందా? నేను హలో అనే దాంట్లో నేను ఎలా ఉన్నాను అని తనకి తెలుస్తుంది ఎవ్రీ టైం. కాల్ అమ్మో ఏదో పాపం డల్ గా ఉంది మేడం. హలో విన్నారు, వచ్చారు. ఎంత టైం లో వచ్చేసారు? నేను ఫిలిం నగర్ లో ఉన్నాను, వాడు కృష్ణానగర్ లో నుంచి 7 to 8 minutes అనుకుంటా. నాకు ప్యాంట్ ఎక్కడానికి 10 నిమిషాలు పట్టింది. ఎప్పుడు నేను ఏదైనా ఫీల్ లో ఉంది అంటే ఆ మూడ్ నుంచి బయటకు తీసుకొస్తాడు. సరే, మాకు అర్థమైంది. ఆల్ ద బెస్ట్.